హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియో ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అయితే కుదరట్లేదు. హాలిడేస్ వల్ల పిల్లలు ఇంటికాడ ఉండడం వల్ల వీడియోస్ పెట్టడం అయితే లేట్ అవుతుంది. ఫస్ట్ అయితే కల్పవృక్షం దగ్గరికి వెళ్ళామన్నాం కదా, అక్కడ అవన్నీ చూసేసి వచ్చిన తర్వాత చిత్రావతి నది కూడా కల్పవృక్షం దగ్గర నుంచి దగ్గరగా ఉంది. ఇంకా నెక్స్ట్ అయితే చిత్రావతి నది దగ్గరికి వచ్చాం. ఈ చిత్రావతి నది దగ్గరికి వచ్చేటప్పటికి క్లైమేట్ అది చల్లపడి చాలా బాగుంది. ఇక్కడైతే ఎక్కువసేపు టైం స్పెండ్ చేసాం. అందరూ ఫొటోస్ వీడియోస్ అవి అయితే తీసుకున్నాం. మా పిల్లలు అయితే చిత్రావతి నదిలో చేప పిల్లలను చూస్తూ చాలా ఎంజాయ్ చేశారు. ఈ చిత్రావతి నదికి అవతల సైడ్ అయితే పార్క్ కూడా ఉంది. ఇంకా చిత్రావతి నది చూసిన తర్వాత బాబావారి అమ్మగారి నాన్నగారి సమాధి, కృష్ణుడు ఆలయం, దత్తాత్రేయ స్వామి ఆలయం, గాయత్రీమాత ఆలయం, కర్ణం సుబ్బమ్మ గారి ఇల్లు, సాయిబాబా వారి ఇల్లుని శివాలయంగా చేశారు. అవి ఇంకా ఉన్న అక్కడ టెంపుల్స్ అన్నీ అయితే తిరిగేసి 7 అయ్యేటప్పటికి మేము రూమ్కి అయితే వెళ్ళాం. కొన్ని టెంపుల్స్ దగ్గర వీడియో తీయనివ్వలేదు, కొన్ని టెంపుల్స్ దగ్గర వీడియో అయితే తీనిచ్చారు. ఆ వీడియోస్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. మేము ఈ టెంపుల్స్ అన్నీ పుట్టపర్తి వెళ్ళిన రోజే ఈవినింగ్ 3 ఆ టైంకి బయలుదేరి 7:30 కల్లా టెంపుల్స్ అన్నీ అయితే చూస్తాం. నెక్స్ట్ రోజు అయితే బాబా అవతారం చాలించిన రోజు. ఇంకా బాబాగారి దర్శనానికి అయితే వెళ్ళాం, మార్నింగ్ ఈవినింగ్ కూడా. ఇంకా పెద్దవాళ్ళందరూ అయితే తెల్లవారుజామున 4కి అయితే బాబావారి నగర సంకీర్తన ఉంటుంది, ఆ నగర సంకీర్తనకి అయితే వెళ్ళారు. మేము పిల్లలతో ఉండడం వల్ల వెళ్ళలేకపోయాం. మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. బాబావారి భజన పూర్తి అయిపోయిన తర్వాత ప్రసాదం అయితే ఇచ్చారు. మా పిల్లలకి ఆ ప్రసాదం అయితే చాలా బాగా నచ్చింది. ఇంక ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇంక ఇదైతే బాబాగారు అమ్మగారు నాన్నగారి సమాధి. బాబాగారు అవతారం చాలించిన రోజు అయితే భజన పూర్తి అయిపోయిన తర్వాత చీరలు పంచిపెడుతున్నారు, భోజనాలు కూడా అక్కడే అని చెప్తే గ్రౌండ్కి వెళ్ళమన్నారు. ఇంకా మేము పిల్లలతో వెళ్లకుండా ఉండవలసింది. మళ్ళీ మేము ఒక్కరమే ఉండిపోతాం, అందరూ వెళ్తున్నారని చెప్పి వాళ్ళతో అయితే వెళ్ళాం. అందరూ స్పీడ్గా వెళ్ళడం వల్ల పిల్లలతో మేము స్లోగా నడిచాము. అక్కడికి ఆటోలు కట్టించామంటే ఆటోలు కూడా వెళ్ళవు ఆ ట్రాఫిక్లోకి అని చెప్పారు. 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. ఇంకా మేము పిల్లలకి జ్యూసెస్ అవి తీసుకుని అవన్నీ పట్టించి వెళ్ళేలోగా మేమైతే దారి తప్పిపోయాం. అప్పుడు మాతో వచ్చిన ఒక అమ్మాయి, నేను దారి తప్పిపోతే, అక్క మనం లోపలికి వెళ్ళలేము, ఇంకా వెళ్ళిపోవచ్చు అంటే, మళ్ళీ వెళ్ళిపోతే మనకి దారి తెలీదు సరిగ్గా, మళ్ళీ వాళ్ళు మనల్ని ఎదుక్కుంటారని చెప్పి అవన్నీ తిరుగుతుంటే అక్కడ ఒక ఆవిడైతే మాకు హెల్ప్ చేసింది. ఆవిడ లోపలికి తీసుకెళ్ళి మా వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళ దగ్గరికి అయితే మమ్మల్ని చేర్చింది. అయితే మేము వెళ్ళేటప్పటికి అక్కడైతే ఇంకా చీరలు పంచి పెడుతున్నారు. ఇంకా చీరలు అయితే చాలా మిగిలిపోయినాయి, మాకైతే ఇవ్వలేదు. అవి అయితే వ్యాన్ మీద వేసుకుని వెనక్కి తీసుకెళ్ళిపోయారు. ఇక్కడ ఏంటంటే పిల్లలకి ఇంకా అంత దూరం నడిచి వచ్చాం కదా, దాహం వేసింది అనమాట. వాటర్ ప్యాకెట్ భోజనం పెడుతున్నారు, పిల్లలకి పెట్టమంటే పెట్టనని చెప్పి వెళ్ళిపోమన్నారు. ఇక్కడైతే చాలా బాధ వేసింది. ఎంత బతిమాలినా సరే వాటర్ ప్యాకెట్ కూడా ఇవ్వనన్నారు. ఇంక ఇక్కడి నుంచి మేమైతే ప్రశాంతి నిలయంకి వచ్చేసాక ప్రశాంతి నిలయంలో కూడా ఆ రోజు బయట నుంచి వచ్చిన వాళ్ళకి, ఆ ఊరి వాళ్ళకి అందరికీ అయితే భోజనాలు పెడతారంట బాబా అవతారం చాలించే రోజు. అలాగే అక్కడ కూడా ఫుడ్ పెట్టారు. అక్కడ కూడా పిల్లలకైతే ఆకులు ఇవ్వనని చెప్పి చాలా వారించారు. లాస్ట్కి ఫైనల్లీ ఏదోలా వాళ్ళతో వారిస్తే ఒక ఆకు అయితే ఇచ్చారు. ఆ రోజైతే పిల్లలు ఫుడ్ తినలేదు, చాలా ఇబ్బంది పడ్డాం. ఇంకా ఈవినింగ్ టైంలో బయటికి వెళ్ళి అయితే టిఫిన్ అయితే తినిపించాం మేము వాళ్ళకి. ఇంకా మనం పుట్టపర్తి వెళ్ళినప్పుడు చిన్నపిల్లలతో వెళ్తే కొద్దిగా ఇబ్బంది పడవలసి వస్తుంది. ఇక్కడ అన్నీ టైమింగ్స్ ఉండడం వల్ల మాకు ఈవినింగ్ 8 తర్వాత షాప్స్ అన్నీ లోపలికి క్లోజ్ చేస్తుండేవి. మేమైతే బయటికి వెళ్ళి పాల ప్యాకెట్ తెచ్చుకుని అవి కాసి పిల్లలకు పట్టించేవాళ్ళం. ఇలా అయితే చాలా ఇబ్బంది అయ్యింది. ఇంకా ఆ రోజు అయితే బాబా అవతారం చాలించిన రోజు ఎంత ఇబ్బంది పడ్డామో మాకే తెలుసు. ఆ రోజైతే మా పిల్లలు బొమ్మలు అన్నారు, కానీ లాస్ట్కి అయితే వాళ్ళు బొమ్మలు కొనుక్కోకుండానే పుట్టపర్తి నుంచి అయితే వచ్చేసారు. ఇక్కడ కొనడానికి అంతగా బొమ్మలు ఏమీ లేవు, మామూలు చిన్నగా షాప్స్ అయితే ఉన్నాయి. మా భవిజ్ఞ అయితే బొమ్మలు అడిగి మేము వచ్చే రోజు అయితే పుట్టపర్తి సాయిబాబారి టెంపుల్ లోపలనే షాపింగ్ ఉంటుందంట. ఆ షాపింగ్కి వెళ్తే చీరలు కనబడ్డాయి. నాకు బొమ్మలు వద్దు కానీ నాన్నమ్మకి ఒక శారీ కొనని చెప్పి వాళ్ళ నాన్నమ్మకి శారీ అయితే కొనిపించింది.
ఇక్కడ ఐస్ క్రీమ్స్ అయితే చాలా బాగుంటాయి అని చెప్పారు. ఇంకా ఐస్ క్రీమ్ తిందామని చాలా ట్రై చేసాం కానీ మాకైతే మేము వెళ్ళేటప్పటికి అవి క్లోజ్ చేస్తుండే. ఇంకా అన్ని టైమింగ్స్ కదా. ఇంకా ఒకరోజు అయితే భజన పూర్తయిపోయిన తర్వాత దర్శనం చేసుకుని వెళ్దామని అందరం ఫిక్స్ అయ్యాం. ఈలోగా మా పిల్లలు వాష్రూమ్ అంటే వాష్రూమ్ తీసుకెళ్తున్నాం. వాష్రూమ్ తీసుకెళ్ళి వచ్చేలాగా ఐస్ క్రీమ్ షాప్ అయితే క్లోజ్ అయిపోయింది. ఇంకా మాతో వచ్చారు కదా మా వాళ్ళందరూ అయితే మా కోసం ఐస్ క్రీమ్స్ తీసుకుని పెట్టారనమాట. ఇంకా మేము అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి నడుచుకుని వచ్చేటప్పటికి వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి అవి అయితే కరిగిపోయినాయి. ఇంకా తినలేకపోయాం. ఇంకా మరుసటి రోజు బయలుదేరే రోజు షాపింగ్కి వెళ్ళి ఆ షాపింగ్ టైంలోనే ఇంకా ఐస్ క్రీమ్ ఓపెన్ చేస్తే ఐస్ క్రీము సమోసా అవి అయితే తీసుకుని తిన్నాం. ఇంక ఇక్కడైతే సీనియర్ సిటిజన్స్ని, చంటి పిల్లలు ఉన్న వాళ్ళని అందరినీ ఓ ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి అంటే బాబాగారు ప్రశాంతి ఆలయం చాలా పెద్దగా ఉంటుంది ఆ ప్లేస్ అంతా. ఇంకా ఫుడ్ తినే వాళ్ళ దగ్గర ఫుడ్ క్యాంటీన్ దగ్గరికి, దర్శనానికి ఏమో ఆలయం దగ్గరికి, షాపింగ్ మాల్కి, అలా స్నాక్స్ అవి తింటే బేకరీస్, అదే టీ తాగితే టీ షాప్కి దగ్గర తీసుకెళ్ళడానికి వెహికల్స్ అయితే ఉన్నాయి. ఈ ట్రిప్కి వెళ్ళినప్పుడు మేము పిల్లలతో కొద్దిగా ఇబ్బంది పడ్డా కానీ చాలా బాగా ఎంజాయ్ అయితే చేసాం. ట్రిప్ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకైతే మా దర్శనాలు కూడా చాలా బాగా జరిగినాయి. ఇంకా అన్నీ ఫినిష్ చేసుకున్న తర్వాత వచ్చి ఈరోజు అయితే మేము షాపింగ్కి వెళ్ళాం. ఇంకైతే మా ట్రావెలింగ్ ఏ విధంగా జరిగింది, మా ట్రిప్ ఏ విధంగా సాగింది అనేది ఇంతకుముందు ఒక లాగ్ అయితే అప్లోడ్ చేశాను. అలాగైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్. ఎవరైనా చూడకపోతే ఇప్పుడే చూడండి. అలాగే ఈ వీడియో కూడా చూసి ఎలా ఉన్నదన్నది అయితే కామెంట్ చేయండి. పుట్టపర్తి వెళ్ళాలంటే ఒక 4 or 5 days అక్కడ ఉండేలా వెళ్తేనే మనం అక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ విజిట్ చేయగలం. మేమైతే మొత్తం చూడలేకపోయామని అనుకున్నాను నేనైతే. కానీ ట్రిప్లో మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇంకా బాబాగారు అవతరించాల్సిన రోజు మేము బయటకు వెళ్ళి టిఫిన్ చేసామన్నాం కదా, అదైతే ప్రశాంతి నిలయం ఉన్న పక్క స్ట్రీట్లో అయితే ఈ టిఫిన్ షాప్ ఉంది. ఇక్కడ టిఫిన్ అయితే చాలా టేస్టీగా ఉంది. మేము పిల్లలకి తినిపిద్దామని వచ్చి పెద్దవాళ్ళం కూడా టిఫిన్ అయితే చేస్తాం. ఇంకా టిఫిన్ చేసి వస్తుంటే దారిలో మిరగ బజ్జీలు అయితే అమ్ముతున్నారు. ఇంకా అందరం అయితే మిరగ బజ్జీలు తినేసి ఇంకా ప్రశాంతి నిలయంకి అయితే వచ్చేసాం. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మేము వచ్చే రోజు షాపింగ్ అని వెళ్ళాం. అక్కడ షాపింగ్ చాలా లైన్ ఉందన్నమాట. ఆ లైన్లో నుంచినప్పుడు ఇలా రథాలు అయితే వెళ్తున్నాయి. ఈ బాబావారికి సంబంధించిన రథాలంట. ముగ్గురు బడే ఫోటో ఇక్కడ నుంచి ఇంక ఇప్పుడైతే షాపింగ్ మాల్కి వచ్చాం. ఈ షాపింగ్ మాల్ ఎలా ఉన్నదంటే మనకు డిమార్ట్ ఎలా ఉంటుంది సేమ్ అలాగే ఉంది. కింద అన్నీ అయితే ఫుడ్ ఐటమ్స్ అండ్ గ్రాసరీ మనకు కావాల్సినవన్నీ అయితే ఉన్నాయి. పైన అయితే బట్టలు అవి అయితే కచీపులు, బట్టలు, టవల్స్, డోర్మేట్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి. నేనైతే ఇక్కడ ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను. డ్రెస్ కాస్ట్ అయితే 400. చూడడానికి అయితే చాలా బాగుంది. ఇంకా
మా భవిజ్ఞ అయితే వాళ్ళ నాన్నమ్మకి శారీ కొనని చెప్పాను కదా, ఆ శారీ అయితే భవిజ్ఞయే సెలెక్ట్ చేసింది. తన సెలెక్ట్ చేసిన శారీయే అయితే తీసుకున్నాం. ఏంటంటే ఆ శారీయే కొనమని అయితే పట్టుపట్టింది. ఇంకా షాపింగ్ పూర్తయిపోయాక బయటకు వచ్చి ఇలా కూర్చున్నాం. ఇంకా బ్రెడ్స్ అయితే ఇన్స్టెంట్గా రెడీ చేసి ఇస్తారంట, చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. ఇంకా షాపింగ్ అంతా పూర్తి చేసుకుని వచ్చి రూమ్స్ అయితే ఖాళీ చేస్తాం. ఇంకా బయటకు వచ్చాక ఇక్కడ వ్యాన్కి ఫోన్ చేస్తే మేము ఉన్న రూమ్స్ దగ్గరికి వస్తే అందరం అయితే వ్యాన్ ఎక్కేసి రైల్వే స్టేషన్కి వచ్చాం. ఇంకా ఈ జర్నీ అయితే చాలా బాగా జరిగింది. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.